చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనం చదువుకుందాం. ఇవన్నీ చదువు. ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశంకి రొమ్ముకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కలిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. యేసుక్రీస్తు ప్రభు మనందరి పాప క్షమాపణ కొరకు, ఆత్మ రక్షణ కొరకు మొదటి రాకడలో వచ్చి మానవునిగా పుట్టి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి మృతుల్లోంచి తిరిగి లేచి రక్షణ సిద్ధం చేసి ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నారు. ఆయన మరలా రాబోతూ ఉన్నారు. ఈసారి ఆయన తన రాకడలో ఎవరైతే తన మొదటి రాకడలో తను సిద్ధపరిచినటువంటి రక్షణను ఎవరైతే పొంది సిద్ధపడి ఉన్నారో వారిని తనతో కూడా పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు 2వ రాకడలో రానై ఉన్నారు. అటువంటి రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవు. యేసు ప్రభు 2వసారి రాబోతున్నారు. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, ఎవరైతే ఆత్మ రక్షణ పొంది ప్రభు యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించారో వారిని తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. కనుక అపోస్తుడైనటువంటి పేతురు సంఘాన్ని హెచ్చరిస్తూ ప్రభు యేసుక్రీస్తు రానయ్యున్నాడు గనక ఆయన రాకడ కొరకు కనిపెట్టండి, కనిపెట్టిన వారుగా మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టేవారు మొదట రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే రక్షణ పొంది పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త కలివారై ఉంటారో వారినే యేసుక్రీస్తు తనతో పాటు తీసుకువెళ్తారు. అందుకే అపోస్తుడైనటువంటి పేతురు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టండి, కనిపెట్టుచున్న మీరు, దాన్ని ఆశతో అపేక్షించే మీరు పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే విశ్వాసి భక్తితో ఉండాలి అని మనకు అర్థం. భక్తితో ఉన్న వారిని యేసు ప్రభు తనతో పాటు తీసుకువెళ్తాడు. ఆయన విశ్వాసులలో పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, జాగ్రత్త ఎవరైతే కలిగి ఉంటారో వారిని తనతో పాటు తీసుకువెళ్తాడు కనుక విశ్వాసులైన వారందరూ కూడా భక్తితోనూ జాగ్రత్తతోనూ యేసు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. కనుక యేసు ప్రభు కొరకు ఎదురు చూసే వారందరూ కూడా భక్తి కలిగి జీవించాలి అని మనకు అర్థమవుతుంది. భక్తి కలిగి జీవించాలి. ఈరోజు మనం భక్తి జీవితాన్ని గురించి నేర్చుకుంటాం. రక్షణ పొందాలి అంటే మారు మనసు కావాలి, విశ్వాసం కావాలి, బాప్తిసం కావాలి. యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి అంటే మనకి భక్తి కావాలి. భక్తి, ఒక విశ్వాసికి భక్తి జీవితం అవసరం. మరి భక్తి అంటే ఏంటి? భక్తిగా ఉండడం అంటే ఏంటి? భక్తి కలిగిన జీవితానికి అర్థం ఏంటి? ఎలా జీవిస్తే మనం భక్తి కలిగి జీవించామని అర్థం అనేది ఈరోజు మనం వాక్యం ద్వారా చూద్దాం. భక్తి జీవితానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎంతో మంది ఉదాహరణలను ఉంచి ఉన్నాడు. నిన్నటి రోజు దేవుని యొక్క దాసులు మరి ప్రవీణ్ గారు మాట చెప్పారు.
పాత నిబంధనలో భక్తుల చరిత్రలను దేవుడు మనకు ఒక భక్తి పాఠాలుగా ఉంచి ఉన్నాడని చెప్పారు. నిజమే, దృష్టాంతములుగా ఉంచి ఉన్నారు. అలా మన కొరకు దేవుడు దృష్టాంతాలుగా ఉంచిన వారిలో ఒకరి జీవితాన్ని మనం చూద్దాం. భక్తి జీవితం అంటే ఏంటో తెలుసుకుందాం, చూద్దాం. ఈరోజు మనం చూడబోయే భక్తి జీవితం ఎవరిదంటే దానియేలు. దానియేలు యొక్క భక్తి జీవితాన్ని మనం చూసి భక్తిగా ఉండడం అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే విశ్వాసులమైన మనం, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైనది భక్తి. భక్తి భక్తి మరి భక్తి అంటే ఏంటి? భక్తి కలిగి బ్రతకడం అంటే ఎలా జీవిస్తే మనం భక్తి కలిగి ఉన్నట్టు? అది మనకు తెలియాలి అంటే మంచి ఉదాహరణ దేవుడు బైబిల్లో ఉంచాడు. ఆయనే దానియేలు. బైబిల్ చరిత్రలో భక్తి జీవితానికి అర్థం ఇచ్చేలా బ్రతికిన వాడిలో ప్రముఖుడు, ప్రాముఖ్యత గలవాడు దానియేలు. కనుక దానియేలు యొక్క జీవితంలోనికి మనం చూసి భక్తి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. రండి అసలు దానియేలు గురించి మనం చూద్దాం. నిన్న మీరు వచ్చి ఉంటే ప్రవీణ్ గారి యొక్క ప్రసంగాన్ని విని ఉంటే క్రీస్తు శకం 606లో ఏం జరిగిందో మీరందరూ కూడా వినే ఉంటారు. సిద్కియా రాజుగా ఉన్నప్పుడు బబులోను రాజు వచ్చి దాడి చేశాడు. సిద్కియాను వారి ప్రజలను చెరపట్టి బబులోను దేశానికి తీసుకుని పోయాడు అని మీరు విన్నారు. క్రీస్తు శకం 606లో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మొదటి దాడి చేశాడు. ఆ మొదటి దాడిలో సుమారుగా 3000 మంది యూదులను చెరపట్టి తన దేశానికి తీసుకువెళ్ళాడు. ఆయన 3 దఫాలుగా తీసుకెళ్ళాడు. మొదటి దాడిలో కొంతమందిని, రెండవ దాడిలో మరికొంతమందిని, మూడవ దాడిలో మొత్తం కొలాప్స్ చేసేసి మిగిలిన వారందరిని కూడా తీసుకుని వెళ్ళాడు. కానీ మొదటి దాడిలో సుమారుగా 300, ఖచ్చితంగా చెప్పాలంటే 323 మందిని యూదులను తీసుకువెళ్ళాడు. ఈ మొదటిసారి తీసుకువెళ్ళినప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు అంటే శ్రేష్టమైన వారిని, జ్ఞానం గల వారిని, తెలివి గల వారిని, బలవంతుల్ని, విద్యా ప్రావీణ్యత కలిగిన వారిని తీసుకువెళ్ళాడు. అలా తీసుకువెళ్ళిన వారిలో ఒకడు దానియేలు. ఆ రోజు బబులోను రాజు వచ్చి చెరలోనికి తీసుకువెళ్ళే ఆ సమయంలో దానియేలు యొక్క వయసు సుమారు 15 లేదంటే 16 సంవత్సరాల వయసు. బాలుడు అని రాయబడింది కానీ ఇటు బాల్యానికి యవన కాలానికి మధ్యలో ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. 15 సంవత్సరాల బాలుడుగా ఉన్నాడు దానియేలు. అప్పుడప్పుడే లోకం అంటే ఏంటో తెలుసుకుంటున్నాడు. అమ్మ నాన్నల ఒడిలో నుండి బయటికి వెళ్ళి లోకాన్ని చూస్తున్న ఆ సమయంలో ఊహించని రీతిగా బబులోను రాజు వచ్చి దాడి చేశాడు. జ్ఞానవంతుడని, బలమున్నదని, చురుకైన వాడని గుర్తించి కొంతమంది యువకులను తీసుకుని వెళ్ళాడు. అందులో దానియేలు ఉన్నాడు. దానియేలు రాజవంశానికి చెందినవాడు, అంటే యోధా వంశానికి చెందినవాడు. దానియేలు చిన్నప్పటి నుండి దేవుని భయభక్తుల్లో పెరిగినవాడు. దానియేలు యొక్క తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అంటే దానియేలుని చిన్నప్పటి నుంచే దేవుని యొక్క భయభక్తుల్లో పెంచారు. ఎంత మంచిగా పెంచారంటే వాళ్ళ పేర్లు రాయలేదు కానీ అద్భుతం, అద్భుతం. దానియేలు తల్లిదండ్రులు ఎంత గొప్పోళ్ళు అంటే దానియేలు తల్లిదండ్రులు వేసిన భక్తి పునాది ఎంత గట్టిదంటే 70 సంవత్సరాల తర్వాత కూడా అదే భక్తిలో ఉన్నాడు. 15 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు వేసిన భక్తి పునాది 70 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నాడు. 15 ఏళ్ల కుర్రవాడిని అంత భక్తిగా పెంచారు వాళ్ళ తల్లి. అందుకే బైబిల్ చెప్తుంది 22 సామెతల్లో ఒక మాట ఉంటుంది,
బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోతాడు. పెద్దవాడైనప్పుడు అన్నప్పుడు అక్కడ ఒక ఫుట్ నోట్ లో ఒక మాట ఉంటుంది, వృద్ధుడు అయినప్పుడు అని. నిజమే. 15 ఏళ్ల వయసులో దానియేలు భక్తిపరుడు. 15 + 70 85 సంవత్సరాల వయసులో కూడా దానియేలు అంతే భక్తి కలిగి ఉన్నాడు. అంటే ఈ 15 సంవత్సరాలలో తల్లిదండ్రులు దానియేలుకి భక్తిని నేర్పించారు. భక్తి మార్గం. ప్రియమైన దేవుని వారలారా, కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదివించడం, కలిసి దేవుని పాటలు పాడించడం, కలిసి దేవుణ్ణి స్తుతించడం, కలిసి దేవుని మందిరానికి వెళ్ళడం, కలిసి దేవుని పని చేయటం, కలిసి దేవునికి ఇవ్వటం. దేవుడి ధర్మశాస్త్రములకు సంబంధించిన ఆజ్ఞలన్నీ దానియేలు హృదయంలో నూరు పోశారు. నాన్న, మనం యెహోవాను తప్ప మరెవరిని దేవునిగా కలిగి ఉండకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును మనము పరిశుద్ధముగా ఆచరించవలను. నీ తల్లిదండ్రులను సన్మానించుము. వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, దొంగతనము చెయ్యకూడదు, నీ పొరుగు వారిని ఏదియు ఆశింపకూడదు. ఈ మాటలన్నీ దానియేలు హృదయంలోనికి ఎక్కించారు. ఈ రాత్రికాల సమయంలో ఒక తల్లిదండ్రులుగా, విశ్వాసులైన తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని చదివిస్తున్నారా? నేర్పిస్తున్నారా? విశ్వాసులైన తల్లిదండ్రులుగా మీ పిల్లలకు భక్తి పునాది వేయగలుగుతున్నారా? వాక్యాన్ని చదివించడం, ప్రార్థన చేయించడం, పాటలు పాడించడం, కలిసి సంఘానికి వెళ్ళడం, కానుకలను సమర్పించడం, దేవుని పనిలో పాల్గొనేలా చేయడం, దేవుని కట్టడలను వారికి వివరించడం చేసి నీ పిల్లలకు పునాది వేయగలుగుతున్నారా? దానియేలు తల్లిదండ్రులు మాత్రం పునాది వేశారు, బలమైన పునాది వేసేశారు. అందుకే దానియేలు భక్తిలో బలమైన పునాది వేసుకొని 85 సంవత్సరాలు వచ్చినా అలాగే ఉన్నాడు. తల్లిదండ్రులు వేసే భక్తి పునాది వాళ్ళ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక తల్లిదండ్రులు వేసినటువంటి భక్తి పునాదితో చెరలోనికి వెళ్ళాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, తల్లిని తండ్రిని విడిచి దేశం కాని దేశానికి, పరాయి దేశానికి వెళ్ళిపోయాడు, చెరపట్టబడ్డాడు. సంఖ్యలు వేసి, నన్ను చూశారు కదా, ఇనప సంఖ్యలు వేసి కట్టుకొని తాళ్లతో కట్టి తీసుకుని వెళ్ళారు వీళ్ళందరినీ. ప్రియమైన దేవుని వారలారా, ఆ రోజు 606లో దానియేలు యూదా దేశము నుండి, యెరూషలేము నుండి బబులోను దేశికి చెరకు వెళ్ళిపోయాడు. 15 వయసులో అమ్మా నాన్నని విడిచిపెట్టి తనకు తెలియని దేశంలో, తనకు తెలియని చోట అతడు చేరాడు. ఆ రోజు దానియేలు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించు. అమ్మ లేదు, నాన్న లేడు, నాన్న వాళ్ళు ఎవరూ లేరు, ఎవరూ తెలియని, నాన్న వాళ్ళు ఎవరు లేని ఒంటరి జీవితానికి వెళ్ళిపోయాడు దాని. కేవలం తనతో పాటు వచ్చిన యువకులు తప్ప మరి ఎవరూ లేరు. ఆ సమయంలో రాజు తన సేవకుల్ని పిలిచి, ఈ రాజవంశానికి చెందినటువంటి యువకులు చురుకైన వారు, వీరికి మన కల్దీయుల భాషను, కల్దీయుల విద్యను నేర్పించి ప్రవీణులను చేసి ఆయా ఉద్యోగ స్థానాలలో నిలబెట్టి వీరి సేవలను మనం వాడుకుందాం. కాబట్టి మీరు వీరికి కల్దీయుల భాషను, విద్యను నేర్పించండి. ఈ యువకులను మీరు
ప్రవీణులుగా చేసి మన రాజ్యానికి మీరు ఉపయోగకరంగా మార్చండి అని చెప్పాడు. చెబుతూ ఈ రాజవంశానికి చెందిన యువకులకు రాజభోజనాన్ని పెట్టండి అన్నాడు. ఏ భోజనం? రాజభోజనం పెట్టమని. రాజభోజనం అంటే చెప్పండి, ముద్దపప్పు, పప్పుచారు, అమ్మా వంకాయ ఏపుడు, అమ్మా బెండకాయ పులుసు, ఇవి ఉంటాయా? రాజభోజనం అంటే ఎలా ఉంటుందండి? రాజు భుజించే భోజనం అంటే రాజు ఏది తింటాడో అది పెట్టమన్నాడు వాళ్ళకి. అంటే ఎంత శ్రేష్టమైనది పెట్టుంటాడు. దుప్పి మోసం, నెమలి మోసం, శ్రేష్టమైనటువంటి మాంసాలు, మాంస పదార్థాలు, పానీయాలు, రకరకాల పానీయాలు, రుచికరమైన రంగుతో ఉన్న ఆకర్షణీయమైన ఆహార పదార్థాలతో ఆ భోజన పాలన నిండి ఉంటుంది. అలా రాజు తినే భోజన పదార్థాల గురించి మనం సొలొమోను గురించి మనం చదివితే మీకు అర్థమైపోతుంది. ఆయన భోజనపు బల్ల యొక్క పదార్థాల గురించి వివరిస్తుంటే ఆశ్చర్యపోతాం. అంతకంటే మించిన బల్ల ఇది. సొలొమోను గారి బల్ల ఉంది, అది ఇశ్రాయేలు దేశం యొక్క బల్ల. బబులోను రాజు చిన్నవాడు కాదు, ప్రపంచాన్ని ఏలే మహాచక్రవర్తి. మరి మహాచక్రవర్తి యొక్క భోజనపు బల్ల ఎలా ఉంటుంది? ఇంకా గొప్పగా ఉంటుంది. రాజు భుజించే భోజనాన్ని పెట్టమన్నాడు. అది విన్న దానియేలు ఏమన్నాడంటే, దానియేలు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. రాజు భుజించు భోజనమును, రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని నన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. 15-16 వయసులో ఉంటే భోజనం బల్ల దగ్గర కూర్చోబెడితే ఆపగలమండి మనం? బిర్యానీలు, రకరకాల ఆహార పదార్థాలన్నీ పెడితే 16-17 వయసు కుర్రవాడిని మనం ఆపగలమా? గట్టిగా లాగించారు, ఓ పట్టు పట్టరు. కానీ దానియేలు అంటున్నాడు, ఈ రాజు భుజించే భోజన పదార్థములను నేను తిని నన్ను నేను అపవిత్ర పరుచుకొనకూడదు. ఎందుకంటే ఈ భోజన బల్ల మీద మా ధర్మశాస్త్ర ప్రకారముగా ఇక్కడ పవిత్రమైన జంతువులు ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు ఉన్నాయి కనుక నేను నా ధర్మశాస్త్ర ప్రకారముగా నేను అపవిత్రుడవుతాను. ఇవి నేను తిని అపవిత్రుడను కాకూడదు. అంటే దానియేలు తనది కాని బబులోను దేశంలో ఉండి ఏమలోచిస్తున్నాడు? నన్ను నేను పవిత్రంగా ఉంచుకో. ఏవయ్యా దానియేలు, ఇంకా నీకెందుకయ్యా భక్తి? అమ్మ లేదు, నాన్న లేదు, ధర్మశాస్త్రం లేదు, దేవుని సన్నిధి లేదు, దైవ సంబంధులు లేరు, ఉపదేశించడానికి యాజకులు లేరు. అసలు నిన్ను అడిగేవారు ఎవరున్నారు? అడిగేవాళ్ళు ఉంటేనే పవిత్రంగా బ్రతకని ఈ రోజుల్లో అడిగేవాళ్ళు అంటూ ఎవరో లేకపోయినా పవిత్రత గురించి ఆలోచిస్తున్నాడు దానియేలు. అది భక్తి జీవితం అంటే. ఎంత వాక్యోపదేశము, ఎంత సంఘము, సహవాసము, దేవుని యొక్క వాక్యంతో ఖండించి గద్దించి బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నా ఎలా పాపం చేయాలి అని ఆలోచించే బ్రతుకులు మనవి. అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా నేను పాపం చేసి అపవిత్రుడు కాకూడదు అనుకునేవాడు దానియేలు. అది అని జీవితం. దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు ఎవరు లేరు. అయ్యా నువ్వు ఈ ఆహార పదార్థాలు తిన్నావు గనుక నువ్వు అపవిత్రుడు అయ్యావు అని అనడానికి యాజకుడు ఎవరు లేరు. అయినా నువ్వు ఎందుకు ఈ రుచికరమైన భోజనాలకు ఆశపడి అపవిత్రుడు అయ్యావని అడగడానికి తల్లిదండ్రులు కూడా లేరు. మరి ఎవరి కోసం? నేను ఈ రుచికరమైన భోజన పదార్థములకు ఆశపడి నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు అని ఎందుకు నువ్వు ఆశా నిగ్రహం కలిగి ఉన్నావు దానియేలు అంటే నా దేవుని కోసం. అది దానియేలు యొక్క భక్తి జీవితం. ప్రియమైన దేవుని వారలారా, మన యొక్క భక్తి జీవితం ఎలా ఉందంటే
సంఘములో భక్తి కలిగి ఉంటాం. సంఘము బయటికి వెళ్ళగానే పాస్టర్ గారికి దూరంగా ఉండగానే, సంఘములో ఉన్న విశ్వాసులకు దూరంగా ఉండగానే మన మాటలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. నేను గతంలో సండే స్కూల్ టీచర్గా చేశానండి. మొదట బహుశా 2004 నుంచి 2010 వరకు నా రైట్ సండే స్కూల్కి పిల్లలు వచ్చేవారు, చక్కగా పాటలు పాడేవారు. వాళ్ళని చూసి చాలా ముచ్చట పడేవాడిని. పాటలు నేర్పించేవాళ్ళం, పాడుతూ ఉండేవారు. మరి చక్కగా పాడుతూ ఉంటే ఎంత మంచిగా పాడుతున్నారని ఆశించి నేను చాలా సంతోషించేవాడిని. ఒకరోజు నేను మా యొక్క దారిలో వెళ్తున్నాను రాత్రిపూట. నేను చీకట్లో సరిగ్గా కనపడట్లేదు కాబట్టి ఒక పాప చాలా అద్భుతంగా దేవుని పాట పాడుతుంది. ఇప్పుడు అదే పాప ఒక ఇంటి అరుగు మీద కూర్చుని హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది అంటుంది. ఆ మాట విని ఆ పాపను చూసి నా హృదయం బద్దలైపోయింది. ఇదా నేను సండే స్కూల్లో నేర్పింది? అంటే సండే స్కూల్లోనేమో దేవుని పాట, ఆరు బయటేమో సినిమా పాట. చాలా మంది ఈరోజు యువకులు సంఘములో దేవుని పాట పాడుతున్నారు, కాలేజీ బస్సులో సినిమా పాటలు పాడుతున్నారు. అది భక్తి కాదు నాన్న, అది వేషం, అది వేషం. దానియేలు అలా కాదు. దానియేలు భక్తి జీవితం ఏంటో తెలుసా? యెరూషలేములో ఉన్న పవిత్రంగా ఉండాలనుకున్నాడు, బబులోను దేశంలో ఉన్న పవిత్రంగా ఉండాలనుకున్నాడు. అది భక్తి అంటే. భక్తి అంటే ఏంటంటే సంఘములో దేవుని పాట పాడిన నీవు బస్సులో కూడా దేవుని పాట పాడతావు, స్కూల్లో దేవుని పాట పాడతావు, కాలేజీలో దేవుని పాట పాడతావు. అది భక్తి అంటే. అదే సండే స్కూల్లో మరొక చిన్నవాడు ఉన్నాడు. వాడు పెద్దవాడయ్యాడు. తర్వాత కాలేజీలో చాలా దూరంలో హాస్టల్ వేశాడు. ఎక్కడో ఒకసారి సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఆ తమ్ముడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సినిమా పాట వినపడుతుంది. నాకు ఆ యవనుడైన బిడ్డ మీద, చిన్న బిడ్డ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హీఈస్ వెరీ గుడ్, మంచివాడు, నాకు చాలా ఏమంటారు, నాకు చాలా అనుకూలంగా ఉండేవాడు, ఆత్మీయంగా ఉండేవాడు. ఓ రోజు అలా మాట్లాడుతున్న సందర్భంలో ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాడు. అంటున్నాడు, అన్నయ్య మా కాలేజీలో ఫంక్షన్ జరిగితే ఈ పాటకే వేసా, ఈ పాటకి ఆ పాటకి వేసాడట. ఏం వేశాడు? డ్యాన్స్ వేసాడట. పోయి ఎవరు చెప్తున్నాడు? నాకు. సండే స్కూల్ టీచర్. నేనేం చేయాలి ఇప్పుడు? ఏడవాలా నవ్వాలి? ఈ రోజుకి నా గుండెను అలా పెట్టుకుని ఉన్నాను. ఈ రోజే చెప్పాను నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఆరు బయట సండే స్కూల్ పిల్ల హృదయం ఎక్కడ ఉన్నది, హృదయం ఎక్కడ ఉన్నదని ఆ పదం ఆ పాట ఈ రోజుకి నాకు గుర్తుందంటే నేను ఎంత బాధపడి ఉంటున్నాను. నేను పలానా సినిమాకి డాన్స్ వేశానని అని సగౌరవంగా నాతో చెప్పుకున్నప్పుడు ఒక సండే స్కూల్ టీచర్కి ఎంత బాధపడ్డానో ఆలోచించండి. ఈరోజు దేవుని పిల్లలు, యవనస్తులు, 15 సంవత్సరాల వయసులో ఉన్న దేవుని పిల్లలు చర్చిలో ఒకలా ఉంటున్నారు, చర్చి బయట ఒకలాగా ఉంటున్నారు. అది భక్తి కాదు, అది వేషం. కానీ దానియేలు జీవితం అలా కాదు. దానియేలు జీవితము యెరూషలేములోనూ అలాగే ఉన్నాడు, తండ్రి ఏంట అలాగే ఉన్నాడు, అలాగే రాజు ఏంట కూడా అలాగే ఉన్నాడు. పవిత్రంగా ఉండాలి, పాపం చేయకూడదు అని. గమనిస్తే దానియేలుకు పాపం చేయడానికి అవకాశం ఉందా లేదా? రాజాజ్ఞ ఉంది. ఎవరిని అడిగితే ఎందుకయ్యా నువ్వు పాపం చేస్తావు, నిన్ను నువ్వు అపవిత్రపరుచుకున్నావు అంటే ఇది రాజాజ్ఞ ఉంది, అందుకే నేను పాపము చేశాను. సాకులు ఉన్నా పాపం చేయడానికి ఇష్టపడలేదు ఎవరు? అది భక్తి జీవితం. మరి మనం
పాపం చేయడానికి సాకులు వెతుక్కుంటాం. మన భక్తి జీవితానికి దానియేలు గారి భక్తి జీవితానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, చెప్పుకోవడానికి సాకు ఉన్న రాజాజ్ఞ ఉంది కాబట్టి తిన్నాను, కాకపోతే ఎందుకు తింటాను అని సాకు చెప్పడానికి అవకాశం ఉన్నా తినకుండా, అపవిత్ర పరచపడకుండా పవిత్రతను కాపాడుకున్నాడు దానియేలు. మరి మనం ఎలా పాపం చేయాలని, ఎలా సాకులు చెప్పాలని మనం ప్రియమైన దేవుని వారలారా, చెప్పడానికి సాకులు ఉన్నా, అవకాశాలు ఉన్నా పాపము చెయ్యకుండా బ్రతికిన దానియేలు జీవితం ఇది భక్తి. పరాయి దేశంలో దేవుని ధర్మశాస్త్రము, మందిరము, తల్లిదండ్రులు, ఆత్మీయ సంఘము, సహవాసము ఎవ్వరూ లేని చోట, తనను ఎవ్వరూ నిలదీసి అడగని చోట పవిత్రత కోసం ఆధారపడ్డాడే, తాపత్రయపడ్డాడే, అది భక్తి జీవితం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురారండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యమును గురించి చింతించుదురు. నిజమైన విశ్వాసి తన శరీరమునందును తన ఆత్మయందును ఎలా పవిత్రంగా ఉండాలి, ఎలా అపవిత్ర పరచబడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తాడు. అది నిజమైన భక్తి. ఇక రెండో విషయానికి వెళ్దాం. దానియేలు 2వ అధ్యాయం. దానియేలు 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మేషయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకున్నాడని వారిని హెచ్చరించెను. దానియేలుకి ఒక సమస్య వస్తే కలిసి ప్రార్థన చేయడానికి ఆత్మీయమైన స్నేహితులు 3 ఉన్నారు. ఈ 3 ఎవరంటే హనన్య, మిషాయేలు, అజర్యా. వీరికే రాజు ఏమని పేరు పెట్టాడంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. రాజ ఆజ్ఞకు ఎదురు నిలబడి అగ్నిగుండంలోకైనా వెళ్ళడానికి దేవుని పక్షాన నిలబడిన విశ్వాస వీరులే ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. అలాంటి వాళ్ళ స్నేహితులు కలిగి ఉన్నాడు దానియేలు. మరి మనకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? వెనక నుండి అగ్నిగుండంలోకి తోసేసేవాళ్ళు మన స్నేహితులు. రారా సినిమాకి వెళ్దాం, రారా టీవీ చూద్దాం, రారా ఫోన్ చూద్దాం, రారా సరదాగా ఊరంతా తిరిగొద్దాం, రారా సరదాగా షికారు చేద్దాం. భక్తి కలిగిన వారికి ఉండవలసిన స్నేహితులు అలాంటి వాళ్ళు. భక్తి కలిగి బ్రతకాలనుకునే దానియేలు ఎటువంటి స్నేహితులు ఏర్పరచుకున్నాడు అంటే, దేవుని పక్షాన రాజాజ్ఞని ఎదిరించి అగ్నిగుండములో పడవేయబడడానికి సిద్ధపడిన షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి ఆత్మీయ స్నేహితులను ఏర్పరచుకున్నాడు. అసలు ఉన్నదే అక్కడ ఎంతమంది? కొంతమంది యువకులు. మరి ఆ కొంతమంది యువకులలో ఎలాంటి మంది స్నేహితులను ఏర్పరచుకున్నాడు ఆయన? భక్తి కలిగిన, ఆత్మీయత కలిగిన స్నేహితులను ఏర్పరచుకున్నాడు. అది దానియేలు యొక్క భక్తి జీవితం. దానియేలు యొక్క భక్తి జీవితం ఏంటంటే, ఎంతమంది యువకులలో అందం ఎవరికి ఉంది, బలం ఎవరికి ఉంది, సొగసు ఎవరికి ఉంది, జ్ఞానం ఎవరికి ఉంది అని స్నేహితులను ఏర్పరచుకోలేదు. తాను ఎలాంటి స్నేహితులను ఏర్పరచుకున్నాడంటే, కష్టం వస్తే మోకరించి ప్రార్థన చేసే స్నేహితులను సంపాదించుకున్నాడు. కష్టం వస్తే సమస్య చెప్పుకొని బాధ పంచుకునే స్నేహితులను సంపాదించుకున్నాడు. దేవుని కోసం
రాజాజ్ఞని ఎదిరించి అగ్నిగుండములోనికి వెళ్ళడానికి నిలబడిన విశ్వాస వీరులను ఏర్పరచుకున్నాడు. అది దానియేలు యొక్క భక్తి జీవితం. భక్తి జీవితం గలవాడు స్నేహితులను ఏర్పరచుకుంటాడు. ఎలాంటి స్నేహితులను? ఆత్మీయ స్నేహితులను ఏర్పాటు చేసుకుంటాడు. చెప్పండి, మీ స్నేహితులు ఎవరో చెప్పండి. మీరు ఎలాంటి వారో నేను చెప్తాను. మీ స్నేహితులు ఎవరో చెప్పండి. మీరు ఎలాంటి వారు నేను చెప్తాను అన్నాడు ఒక మహానుభావుడు. ఎలాంటి స్నేహితులు మనం కనుగొన్నాం? ముసలమ్మ ముచ్చటులు చెప్పే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడే, నిన్ను పొగిడి గనపరిచే, నిన్ను తప్పుదారి పట్టించే, లోక సంబంధులైన స్నేహితులను కలిగి ఉన్నారా? లేక విశ్వాసము కలిగి ప్రార్థన చేయగలిగే ప్రార్థనాపరులను స్నేహితులుగా కలిగి ఉన్నారు? చెప్పండి, మీరు ఆ ముగ్గురు స్నేహితులను కలిగి ఉన్నారా? చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, ఓ యవనుడైన దైవజనుడైన తిమోతి, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును పెంటాడు. వీలైతే స్క్రీన్లో అడుగు బాగానే ఉంది చూడండి. ఓ తిమోతి, యవనేచ్ఛలను విడిచిపెట్టు. ఎలాంటి వారితో ఉంటావంటే, బైబిల్ సబ్జెక్టు బాగా తెలుసుండి పేరు ప్రఖ్యాతులు కలిగిన అలాంటి వాళ్ళు కాదు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. దైవజనుడా తిమోతి, ఎలాంటి వాళ్ళతో ఉంటావంటే ప్రార్థనా పరులతో ఉంటాం. పవిత్రమైన హృదయం, 2 ప్రార్థనా జీవితం, ఈ 2 కలిగినటువంటి వారితో ఈ విశ్వాస జీవితాన్ని జీవించు. ప్రేమైన దేవుని వారలారా, మీరు ఎటువంటి స్నేహితులను ఏర్పరచుకున్నారో ఒకసారి ఆలోచించండి. దానియేలు మాత్రం చక్కటి ఆత్మీయులైన స్నేహితుల్ని ఎవరా ముగ్గురు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. మరొక విషయానికి వెళ్తాం. రాజుగారికి ఒక కళ వచ్చినట్టు. దానియేలు గారిని తీసుకెళ్ళిపోయిన రాజుగారు, ఆయన పేరేంటండి? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చిందట. ఉదయాన్నే లేచేసరికి కళ మర్చిపోయాడట. తన దగ్గర ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడట. నా కళకు భావము చెప్పండి అన్నాడట. అయ్యా, మీ కళ ఏంటో చెప్పండి, ఆ భావం ఏంటో చెప్తామన్నారట. అప్పుడు రాజు అన్నాడట, కళ మర్చిపోయింది కానీ కళ మీరే చెప్పండి, భావం కూడా మీరే చెప్పండి అని. మహానుభావ, ప్రపంచంలో ఎవరు కూడా ఇది చెప్పలేరయ్యా, మా వల్ల కాదండి అన్నారు. మీరు సాకులు ఎత్తుకుంటున్నారు, నా దగ్గర టైం వేస్ట్ చేస్తున్నారు, మీరు అర్జెంటుగా నా కాలనీ, నా కలభావం చెప్తారా లేదా అని. అయ్యా అది ఎవరి వల్ల కాదయ్యా, ఎవరు చెప్పలేరయ్యా. ఇప్పుడు రాజు అన్నాడంట, అయితే మీరు ఎందుకు నాకు ఇంకా వీళ్ళందరినీ ఊరి తీసుకోవడానికి జ్ఞానులు అందరినీ అన్నాడు. అందుకే రాజు తెలుసుకుంటే దెబ్బలకు గోధుమ ఏంటి అన్నట్టు రాజుగారి పక్కన ఉంటే అదే మరి ఇబ్బంది. ఏమంటే ఉంటే పొగిడితే ఏం చేస్తారు? మెడలో తీసి ఆరం వేసేస్తారు. మెడలో తీసి ఆరం ఎవరి మీద వేస్తారు? మెడలో వేస్తాడు. ఒకవేళ తేడా వస్తే ఊరి తీసేస్తాడు, మెడ తీసేస్తాడు. 2 మెడలే. అనుకూలంగా ఉంటే ఆరం వేస్తారు, అనుకూలంగా లేకపోతే ఊరేసేస్తాడు. మొత్తానికి ఈ రాజాజ్ఞ బయలుదేరిందండి. దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేశాడు. నా కళను, నా కళ భావాన్ని చెప్పలేని ఈ జ్ఞానులు ఎందుకు? ఎంతకాలం వాళ్ళని పోషించి నేను టైం వేస్ట్ చేశాను, వీళ్ళందరినీ చంపేయండి అన్నాడు. మరి ఆయనకి ఎందుకు వచ్చింది అంత కోపం? అప్పుడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మోకరించి ప్రార్థన చేశారు. పరమందున్న దేవుడు దానియేలుకి ఈ విషయాన్ని బయలుపరిచాడు. ఆ సంగతిని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, నీకు వచ్చిన కళ ఇది, దాని భావం ఇది. శభాష్, వెరీ గుడ్. ఎలా చెప్పగలిగావు?
ఎంత అద్భుతంగా చెప్పావు. ఇంతమంది జ్ఞానులు ఉండగా, ఇంతమంది శకులుగాండ్రు ఉండగా, ఎంతమంది జ్యోతిష్కులు ఉండగా ఎవరూ చెప్పలేనటువంటి విషయాన్ని నువ్వు ఎంత అద్భుతంగా చెప్పావు. వెరీ గుడ్ అని చెప్పలు కొట్టేశాడు. అప్పుడు వెంటనే దానియేలు ఇలా కాళ్ళ తిప్పేసి తలకేలా ఇచ్చేసి నేనేనండి అని అనలేదు. పర్యావరణం చూడండి, 2:33 ఇతర మనుషులందరికంటే ఇతర మనుషులందరికంటే విశేష జ్ఞానం ఉండటం నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము నాకు ఈ మర్మము నాకు పడలేదు. రాజా, ఇక్కడున్న వాళ్ళందరికంటే విశేషమైన జ్ఞానం నాకు ఉండడం వలన నీ కలను కలభావాన్ని చెప్పాను అనుకుంటానేమో. కాదు. సమస్త మానవులను సృజించిన దేవుడు ఒకడున్నాడు, సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ సంగతిని నాకు గత రాత్రి కాలం ముందు బయలుపరిచాడు. అందుకే నీకు తెలియజేశాను. దేవునికి రావలసిన మహిమను దొంగలించలేదు దానియేలు. అవకాశం ఉంది అక్కడ. చూసావా రాజా, నీ శకుని గాండ్రులు, నీ యొక్క మంత్రగాండ్రులు, అలాగే నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానులు, వీళ్ళెవరు కూడా నా ముందు పనికిరారు. ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏంటో అని అనలేదు. రాజా, మరి ఎక్కువగా ఊహించుకోకు నన్ను, నేనంత జ్ఞానం గల వ్యక్తిని. ఈ రోజు నీకు కళను కలభావాన్ని చక్కగా చెప్పగలిగినటువంటి కారణం గత రాత్రి సృష్టికర్త అయిన దేవుడు నాకు సంగతిని బయలుపరిచాడు. మహిమని ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. అసలు సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవుడు ఒకడు ఉన్నారన్న విషయమే ఎవరికి తెలియదు, కొన్ని రోజుల్లో తెలియదు. కానీ మొట్టమొదటిసారిగా దానియేలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు యెహోవా దేవుణ్ణి. నా దేవుడు ఎంత గొప్పవాడంటే నీ కలను నీ కలభావాన్ని కూడా వివరించగలిగే దేవుడు. ఆ దేవుడే గత రాత్రి కాలం మందు కలను కలభావాన్ని తెలియచేశాడు. నేను వచ్చి నీకు చెప్పాను అంతే. ప్రియమైన దేవుని వారలారా, దానియేలు దేవునికి రావలసిన మహిమను దొంగిలించలేదు. ఈరోజు చాలా మంది పాట పాడి దేవునికి రావాల్సిన మహిమను తాము దొంగిలిస్తున్నారు. ప్రార్థన చేసి దేవునికి రావాల్సిన ఘనతను వారు దొంగిలిస్తున్నారు. ప్రసంగం చేసి దేవునికి రావాల్సిన ఘనతను వారు దొంగిలిస్తున్నారు. దేవుని పని చేసి దేవునికి రావాల్సిన ఘనతను తాము దొంగిలిస్తున్నారు. ఇలా ఎంతో మంది ఉండగా దానియేలు మాత్రం దేవునికి రావలసిన మహిమను దేవునికే ఇచ్చాడు. భక్తి గలవాడు దేవుని మహిమను దొంగిలించడానికి ప్రయత్నించాడు. మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నాను, మీరు విశ్వాసులైన కొత్తలో ఎవరి కోసం పాట పాడారు? ఎవరి కోసం? దేవుని కోసం. ఇప్పుడు అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు నిలబడి ఎవరి కోసం పాట పాడుతున్నారు? మనస్ఫూర్తిగా చెప్పండి. చూసారా మీరు ఎలా మారిపోయారు? విశ్వాసులైన కొత్తలో దేవుని కోసం పాడారు, ఈరోజు మీ ముందున్న ప్రజల కోసం పాడతారు. విశ్వాసులైన కొత్తలో దేవుని కొరకు ప్రార్థన చేస్తాం, ఇప్పుడేమో మనుషుల కొరకు ప్రార్థన. మనం అందరం దేవుని మహిమను దొంగిలించే దొంగలం. దేవుని మహిమను దొంగిలించే దొంగలం. మన భక్తి ఏం సరిపోతే మనం భక్తి పరులమా? దేవునికి రావాల్సిన మహిమను దొంగలించని దానియేలు భక్తి పరుడు. అది భక్తి జీవితం అంటే. మరొక విషయాన్ని చూద్దాం. దానియేలు యొక్క భక్తి జీవితంలో మరొక విషయాన్ని చూద్దాం. దానియేలు 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకే 120 మంది అధిపతులను 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టము. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముగ్గురు. ప్రేమణ దేవుని వారలారా, దర్యావేషు కాలంలో ఇతడు మాదీయుడైన దర్యావేషు రాజుగా ఉన్న కాలంలో తన అధిపతులందరికంటే ముఖ్యముగా ముగ్గురు ముఖ్యులైన ప్రధానులు ఎన్నుకున్నాడు.
ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచింది? దర్యావేసి వచ్చాడంటే 70 సంవత్సరాలు గడిచింది. బబులోను రాజు నెబుకద్నెజరు పోయాడు, ఆయన కుమారుడు మనవడు బెల్షాజరు వెళ్ళిపోయాడు. రోజు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. దానియేలు రాజ్యానికి వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయింది. 70 సంవత్సరాల తర్వాత, అంటే అతను వచ్చేటప్పుడు వయసు ఎంత అనుకున్నాం? 15. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 70. అంటే ఇప్పుడు వయసు ఎంత అయింది? 85 సంవత్సరాల వయసులో కూడా రాజు దానియేలుని నమ్మాడు. అయ్యా, నీవే ఈ రాజ్యాన్ని కూడా నువ్వు ప్రధానిగా ఉండాలి, ఈ రాజ్యాన్ని కూడా నువ్వు ప్రధానిగా ఉండాలి. 85 సంవత్సరాల వయసులో ఉన్న దానియేలుని తన రాజ్యానికి ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు రాజు. దానియేలు ఎలా ఉన్నాడు చూద్దాం. 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులు ఇప్పుడు ఆ రాజ్యంలో రాజు తర్వాత స్థానం ఎవరిదండి? దానియేలు. రాజుగారి తర్వాత స్థానం ముగ్గురిది. ఆ ముగ్గురులో ముఖ్యమైన వాడు ఎవరు? దానియేలు. అంత గొప్పగా హెచ్చించబడ్డాడు. దర్యావేషు కాలములో రాజు తర్వాత 2వ స్థానంలోనికి వెళ్ళిపోయాడు దానియేలు. అంత గొప్పగా ఎదిగిపోయాడు దానియేలు. మరి ఆ స్థానంలో దానియేలు ఎలా ఉన్నాడట? 4వ వచనంలో. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పు అయినను చెయ్యవాడు కాడు గనుక దానియేలులో తప్పు అయినను లోపమైనను ఒక్కటైనా కనుగొనలేక. రాజుగారి యొక్క సంస్థానంలో ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దానియేలు కింద ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ సొంత దేశం వాళ్ళు. దానియేలు మాత్రం యూదుడు. అరే, ఈ యూదుడైన వాడు ఏంట్రా మనకు పైగా ఉన్నాడు, మనకు ప్రముఖుడుగా ఉన్నాడు. రాజుకి ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా సరే దానియేలు యొక్క ఉద్యోగాన్ని తీయించేయాలి అనుకున్నాడు. అందుకే దానియేలు కనిపెట్టడం మొదలు పెట్టాడు. కనిపెడితే దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడు గనుక ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యలేదు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు అంత నమ్మకంగా ఉన్నాడు. బబులోను రాజు నెబుకద్నెజరు కింద జ్ఞానులందరికీ అధిపతిగా ఉన్నాడు. అప్పుడు నమ్మకంగా ఉన్నాడు. నిజంగా దానియేలు ఈ 70 సంవత్సరాల్లో ఎంతమంది కింద ఉన్నాడో తెలుసా? చాలా మంది చక్రవర్తుల కింద ఉన్నాడు. చాలా మంది చక్రవర్తులుగా ఉన్నాడు. దానియేలు గారి యొక్క సర్వీసులో అనేక మంది రాజుల కింద పనిచేశాడు. బబులోను రాజులు నెబుకద్నెజరు, బెల్షాజరు, మాదియా రాజు దర్యావేషు, పారాసికుల రాజు కోరెసు, ఇలా అనేక మంది రాజుల కింద పనిచేశాడు. రాజులు మారారు కానీ దానియేలు మాత్రం అలాగే ఉన్నాడు. దానియేలు స్థానం అంతకంతకు హెచ్చించబడుతూనే ఉంటుంది. ఎంత హెచ్చింపుకు వెళ్ళినా, ఎంత స్థాయికి వెళ్ళినా, ఏ రాజు కింద పనిచేసినా ఆ రాజు కింద నమ్మకంగా పనిచేశాడు. ఒక్క తప్పు లేకుండా, లంచగొండుతనం లేకుండా, ఏ కరప్షన్ లేకుండా, ఏ లోపం లేకుండా, ఏ అవినీతి లేకుండా, ఏ ఆరోపణలు లేకుండా, ఏ అధికార దుర్వినియోగము లేకుండా నమ్మకంగా ఉద్యోగం చేశాడు. అది భక్తి జీవితం అంటే ఏంటంటే సంఘములో నమ్మకంగా పాడానా లేదనేది కాదు, మనము ఆఫీసులో నమ్మకంగా పనిచేస్తున్నామా అనేది అది భక్తి జీవితం అంటే ఏంటంటే. దానియేలు తన ఆఫీసులో రాజు సంస్థానంలో నమ్మకంగా పనిచేశాడు. అవినీతి లేకుండా, లంచము లేకుండా, కరప్షన్ లేకుండా, అధికార దుర్వినియోగం చేయకుండా నీతిగా న్యాయంగా పరిపాలన చేశాడు. తన యజమానులకు సేవ చేశాడు.
దానియేలుకు ఉన్నటువంటి భక్తి జీవితం. ఈరోజు మనకు ఆ పవర్ ఉంటే, ఆ అధికారం ఉంటే దాన్ని దుర్వినియోగపరిచి అవినీతి లంచగొండుతనంతో ఎంతమంది ఉన్నారో మీ అందరికీ తెలుసు. అలాంటి అవకాశం దానియేలుకు ఉన్న ఒక్క లోపమైనను ఒక్క తప్పైనను చేయలేదు. మీరు గమనించండి, బెల్షాజర్ కింద ఉన్నాడు, నెబుకద్నెజర్కి కింద ఉన్నాడు, దర్యావేషి కింద పనిచేశాడు, కోరేషు రాజు కింద కూడా పనిచేశాడు. దేవుడు ఏ రాజు కింద ఉండమంటే ఆ రాజు కింద ఉన్నాడు. తన యజమానులకు నమ్మకమైన సేవకుడిగా పనిచేశాడు. ఎందుకని? వీళ్ళందరూ ప్రస్తుతానికి రాజులు కావచ్చేమో కానీ ఈ రాజులకు రాజు ఎవరు? దేవుడు. ఆ దేవునికి లోబడి, ఈ రాజులకు లోబడి నమ్మకంగా పనిచేశాడు దానియేలు. ఒక భక్తి జీవితం కలిగిన వాడు అలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంటాడు. యజమానులను గౌరవిస్తాడు. ప్రస్తుతం మనము ఏ యజమానుల కింద అయితే ఉన్నామో, ఏ ప్రభుత్వం కింద అయితే ఉన్నామో, ఏ ప్రభుల కింద అయితే మనం ఉన్నామో, ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభువుని గౌరవిస్తారు, లోబడతారు. మనం ఏ ఆఫీసులో అయితే ఉన్నామో ఆ ప్రిన్సిపల్కి, డాక్టర్ గారికి, ఆ ఇంజనీర్ గారికి, ఆ ఆఫీసర్కి కింద ఉద్యోగస్తులుగా మనం లోబడతాం, నమ్మకంగా ఉంటాం, లంచం తీసుకోం. అందుకే నేను దేవుని వాక్యం తెలియజేస్తుంది. తీతుకు రాసిన పత్రికలో మంచి మాట ఉందండి. తీతుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. దాసులైన వారు 2వ అధ్యాయము 9వ వచనంలో, దాసులు అయిన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక అంటారు. ప్రేమను దేవుని అల్లరు కొంతమంది ఎదురుగా అనకపోయినా చాటుకెళ్ళినా సరే అంటారు, వీటితో నేను అనలేకపోతున్నాను బాబు. ఏమియో అపహరింపక. సంపూర్ణమైన కొంతమంది ఆఫీస్కి వెళ్తారు, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చుకోండి. ఏది ఖాళీ చేతులతో రావడం కొంతమందికి ఇష్టం ఉండదు, ఏదో ఒకటి తెచ్చుకోవాలి. పాపండి, నేను విన్నానండి, రైల్వే డిపార్ట్మెంట్లో, రైల్వే శాఖలో తరచుగా సెల్ ఫోన్లు దొంగతనం జరుగుతున్నాయండి, చిన్న చిన్న సెల్ ఫోన్లు. రైట్, ఏంటని విచారించి సీసీ కెమెరాలో చూస్తుంటే ఒక పెద్ద ఆఫీసర్ ఎవరైనా అక్కడ సెల్ ఫోన్ పెడితే తీసుకుని జోబులో పెట్టి నీళ్ళకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏంటని జీతం చూస్తే లక్షలు, కానీ ఒక 1000 రూపాయల సెల్ ఫోన్కి ఆశ. కొంతమందికి లక్షల రూపాయల జీతం వస్తుంది, కానీ ఆఫీసులో దొరికే పెన్సిల్ అంటే ఆశ. పెన్సిల్ ఎంత ఉంటుంది? 10 రూపాయలు. ఎలాగో వచ్చాం కదా ఈ రోజు, వెళ్తూ ఏం చేద్దాం? పెన్సిల్ ఎట్టు. ప్రేమైన దేవుని వారలారా, ఆఫీసుకు వెళ్ళి నమ్మకంగా వెళ్ళి ఒట్టి చేతులతో వెళ్ళిన నీవు ఒట్టి చేతులతో రాగలుగుతున్నావా? విమర్శిస్తున్నానని కాదండి, ఎవరు నొచ్చుకోవద్దు. ఒకవేళ అలా ఉంటే అది భక్తి కాదు. భక్తి కలిగిన దానియేలు ఒట్టి చేతులతో సంస్థానానికి వెళ్ళాడు, అలాగే ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. అది నమ్మకం, అది భక్తి జీవితం అంటే. ప్రియమైన దేవుని వల్ల ఏమీ అపరింపగా. చాలా మంది పనికి వెళ్తారు, వచ్చేటప్పుడు కొనపైతుకు వచ్చేస్తారు. ఒకరోజు ఒక యజమానుడు మా నాన్నగారికి ఫోన్ చేసి, ఆయన ఫ్రెండ్ అనమాట, బాబోయ్ మీ వాళ్ళు వచ్చారండి, వచ్చి కొనమాటికి వెళ్ళిపోయారండి బాబు అంటున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, పారాటికి వెళ్ళిపోతారు కొంతమంది. రైట్, లోకస్తులైతే అలా ఉండవచ్చునేమో కానీ దేవుని బిడ్డగా మనము అలాగా కనుక దానియేలు అయితే ఏమీ వ్యాపారింపగా సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యముల మందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించి ఆశపడవచ్చు.
అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించండి. అంతేగాని లంచానికి ఆశపడవద్దు, అవినీతికి ఆశపడవద్దు. ఒక భక్తి కలిగిన దానియేలు వలె భక్తి కలిగి జీవించే వాళ్ళు ఎవరు కూడా అవినీతికి ఆశ పడరు. దానియేలు తన యజమానులయ్యున్న రాజులకు ఎదురు మాట చెప్పకయు, ఏమీ అపహరింపకయు, సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని కనపరుస్తూ తన యజమానులను సంతోషపెట్టుచు వారికి లోబడి, అది భక్తి. యజమానులకు ఎదురు చెప్పడం, అపహరించడం, యజమానుడు చూసినప్పుడు తెగ పని చేసేయడం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా పడుకుంటుపోవడం, ఇది భక్తి జీవితం కాదు. భక్తి జీవితం కలిగిన వారు నమ్మకంగా ఉంటారు, పనిచేస్తారు. మరొక విషయాన్ని చూద్దాం. దానియేలు 6వ అధ్యాయంలో వచనంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, అందుకా మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేక లేము అని అనుకుంది. దానియేలు జీవితాన్ని గమనించినప్పుడు అతనంటే ఇష్టం లేని వాళ్ళు అంటున్న మాట దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయమందును అతనిలో ఒక్క లోపమైనను కనుగొనలేమని అనుకునేది. ఈ మాట అంటున్నది ఎవరు? దానియేలు స్నేహితులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలా? దానియేలు ఇంటివారా, లేకపోతే దానియేలు అంటే పడనివారా? దానియేలు అంటే పడని వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇతని యందు మనము ఏ లోపమో దొరకడురా. లంచానికి దొరకడు, అవినీతికి దొరకడు, కరప్షన్కి దొరకడు, అధికార దుర్వినియోగం విషయంలో దొరకడు, కింద స్థాయి ఉద్యోగుల్ని ఏమైనా వేధిస్తున్నాడా? దొరకడు. ఉద్యోగస్తుల్లో స్త్రీలను ఎవరిని కలుపుతున్నాడా? లేదు, ఎక్కడ దొరకట్లేదు. అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు దానియేలు గురించి? అతని విరోధులు సాక్ష్యం ఇస్తున్నారు. తన పగవారి దగ్గర కూడా మంచి సాక్ష్యము సంపాదించుకునేవాడు భక్తి. అందుకే 1 తిమోతి 3:7 అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే. సంఘపు పెద్దలను నియమించేటప్పుడు దేవుడు ఇస్తున్న హెచ్చరిక అపోస్తుడైన పౌలు ద్వారా, తిమోతి, సంఘపు పెద్దలను నియమించేటప్పుడు సంఘములో ఎవరిని ఎన్నుకుంటావంటే, అలా ఎన్నుకునేటప్పుడు ఏం చేస్తావంటే, ఏం చూస్తావంటే అని చెప్తూ సాక్ష్యం కావాలి అన్నాడు. ఎవరు సాక్ష్యం? సంఘము యొక్క సాక్ష్యమా? కుటుంబం యొక్క సాక్ష్యమా? సంఘము వెలుపటి వారి సాక్ష్యమా? ఏ సాక్ష్యం కావాలట? సంఘము సాక్ష్యం కాదట. మరి సంఘము సాక్ష్యం, ఒకవేళ సంఘము సాక్ష్యం అనుకోండి, మరి బాబు గారు ఎప్పుడు వెళ్ళినా సరే వినయ విధేయతలతో సంఘంలో మంచిగా పాటలు పాడుతూ పరిచర్య చేస్తూ ఎప్పుడు ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. కనుక సంఘం ఏమిస్తుంది సమాధానం? మంచోడండి అని. సరే, ఇక కుటుంబానికి వెళ్తే కుటుంబం యొక్క సాక్ష్యాన్ని ఎందుకు దేవుడు వద్దన్నాడు? మరి అతని గురించి మొత్తం తెలుసు ఎవరికి? నా గురించి మొత్తం తెలుసు ఎవరికి? ఇంట్లో వాళ్ళకి. కానీ నా గురించి సాక్ష్యం చెప్పండి అంటే నా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు? నేను ఏదైనా అంటే నేను బాధపడతానని నా గురించి ఏం చెప్తారు? మా వాడు మంచివాడండి, మా ఆయన మంచివాడండి అంటారు. ఎందుకంటే నా బాధపడలేదు, నేను చెడ్డోడు అన్నది ఊరుకోండు కదా. మరి ఇక నేను కోపం వచ్చేస్తుంది, ఇక నాకు ఉగ్రుని అయిపోయి చదువుకోటేస్తాను అందరినీ. ఏంట్రా నన్ను నా గురించి ఎలా చెప్పారేంట్రా అని. కనుక నాకు భయపడి వాళ్ళు మంచి సాక్ష్యమే చెప్తారు. ఇక సంఘానికి వెళ్ళేసరికి నా బెస్ట్ బిహేవియర్, వినయవిధేతలు చూసి సంఘం అంతా కూడా ఏమంటారు? మంచోడని అంటారు. అందుకే దేవుడు అన్నాడు, సంఘం సాక్ష్యం పనికిరాదు, ఇంట్లో వారి సాక్ష్యం అసలు పనికిరాదు. మరి ఎవరి సాక్ష్యం తీసుకురామంటున్నాడు? సంఘము వెలుపటి వారి సాక్ష్యం కావాలన్నాడు దేవుడు. ఎందుకని? అయ్యగారి విశ్వరూపం అక్కడ తెలుస్తుంది, నా విశ్వరూపం ఏంటో అక్కడ తెలుస్తుంది. ఎక్కడ? ఆఫీసులో తెలుస్తుంది, పని చేసేటప్పుడు అటు తెలుస్తుంది, స్నేహితులతో కలిసి జీవించేటప్పుడు తెలుస్తుంది,
సమాజములో సంఘము వెలుపల నా బ్రతుకేంటో తెలుస్తుంది. నా స్నేహితులు అడిగితే చెప్తారు. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు ఎలాంటి వాడువో తెలియాలంటే మీ ఆఫీసులో ఉన్న సాటి ఉద్యోగస్తులను అడిగితే చెప్తారు. అది నిజమైన సంగతి. అందుకే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఏదో ఒక రకంగా ఇంట్లో వాళ్ళని బతిమాలి ఒక మాట అడగండి. ఏమనంటే, ఏమనుకోను, నేను ఎలాంటి ఒక్కసారి చెప్పవా అని భార్యని అడగండి. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా నిన్నేమి కొట్టనో తిట్టనో, నా జీవితంలో దగ్గరగా ఉండి చూసేదెవరో నువ్వే, నా నిజమైన సాక్షివి నువ్వే. కనుక అమ్మా, ఒక్కసారి నా జీవితం ఏంటో, ఒక్కసారి నా మాటలు ఏంటో చెప్పు. ఒక భార్యగా అయితే, అయ్యా భర్తని నేను ఏమనను, నేను ఏం పర్లేదు, నా జీవితం ఎలా ఉందో చెప్పు. సాయంత్రం చారేసి పెట్టను, చక్కగా చికెనే మటనేసి పెడతాను, కానీ మొత్తానికి నా జీవితం ఎలా ఉందో. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన సాక్ష్యము సంఘంలోనిది పనికిరాదట, కుటుంబంలోనిది వద్దట, సంఘము వెలుపట్టి వారి వద్ద కావాలి. దానియేలు ఏ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు? వెలుపటి సంఘము వెలుపటి వారి చేత మంచి సాక్ష్యాన్ని పొందాడు. కనుక దానియేలు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును 14వ అధ్యాయం 14వ వచనం. ఏ దేశమైతే విశ్వాసఘాతకమవుతున్నదో ఆ దేశము మీదకి నేను కరువును ఖడ్గమును పంపించి వారిని హతులు చేతును అని అంటూ, ఒకవేళ ఆ దేశములో నోవాహు, దానియేలు, యోబు ఉన్నారనుకో, ఈ ముగ్గురిని బట్టి ఆ దేశాన్ని కాపాడు. గాని ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్ముడు మాత్రమే రక్షికొందురు, గాని దేశాన్ని మాత్రం వారు. మళ్ళీ చెప్తున్నాను, నోవాహు, దానియేలు, యోబును, ఈ ముగ్గురును మళ్ళీ చదవండి. అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇది ప్రభువుకు ఎవరు వాక్? ఇది అంటే దానియేలు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం. దానియేలు నీతిమంతుడు. దేవుడు నీతిమంతులు ఎవరు, భక్తి పరులు ఎవరు అని చెప్పడానికి ముగ్గురిని వాడాడు. బైబిల్ ఎంతో మంది ఉండగా ముగ్గురిని వాడాడు. అందులో ఒకరెవరండి? నోవాహు. రెండో వాడు ఎవరండి? యోబు. మూడో వారు ఎవరండి? దానియేలు. జలప్రలయములో నోవా ఓడ కట్టాడే ఆయన నోవాహు. సమస్తమును కోల్పోయి యథార్థముగా దేవుని ఆరాధించాడే, దేవుని విడిచిపెట్టలేదే, భక్తిని. భార్య అంది కదా, ఇంకెందుకు? పిల్లలు చనిపోయారు, ఆస్తి కోల్పోయావు, దాసులు కోల్పోయావు, యావదాస్తిని కోల్పోయావు, చివరికి నీ శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయావు, ఇంకెందుకు? దేవుణ్ణి దూషించు, భక్తిని విడిచిపెట్టు అన్నారు. కానీ దానియేలు భక్తిని, క్షమించండి, యోబు తన భక్తిని విడిచిపెట్టాలి. అందుకే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఒకవేళ ఏ దేశం మీదకైనా తన ఉగ్రత వచ్చినప్పుడు నోవాహును, యోబును, దానియేలును, ఒకవేళ అట్టివారు ఒకవేళ దేశంలో ఉంటే వారిని మాత్రమే రక్షిస్తాను, గాని దేశాన్ని విడిచిపెట్టాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు సాక్ష్యం ఇస్తూ, నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తూ ఎవరి గురించి చెప్పాడు? నోవాహు, రెండోది దానియేలు, క్షమించండి, మూడోది యోబు. ఆ ముగ్గురులో దానియేలు ఒకరు నోవాహు, రెండోది యోబు, మూడోది దానియేలు. మరి అబ్రాహాము ఏమయ్యాడు? ఆ టైంలో అబ్రాహాము గుర్తురాలి దేవుడు. ఆ సమయంలో యాకోబు, ఇస్సాకు గుర్తురాలేదా? మోషే గుర్తురాలేదా? వాళ్ళందరినీ దాటుకుని దానియేలు ముందుకు వచ్చాడు. అది దానియేలుకున్న భక్తి జీవితం. విశ్వాసులకు పితరుడైన అబ్రహాముని దాటుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రేసులోనికి. దానియేలుకున్న భక్తి జీవితం ఎంత గొప్పదంటే, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నోవాహు, యోబుల సాటివాడు దానియేలు అని. అది దేవుడు దానియేలుకి ఇచ్చిన సాక్ష్యం. చెప్పండి, దానియేలుకున్న సాక్ష్యం ఏంటి చెప్పండి? దానియేలు వెలుపటి వారి వలన సాక్ష్యం పొందాడు,
అలాగే దేవుని చేత కూడా సాక్ష్యము పొందినవారు. అది దానియేలుకున్న భక్తి జీవితం. ఇక మరొక విషయం, దానియేలు 6:10 చూద్దాం. ఇట్టి శాసనం సంతకము చేయబడనని ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలుకున్నటువంటి అలవాటు ఏంటంటే చూడండి, అక్కడ 10వ వచనంలో అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు. దానియేలుకున్న భక్తి జీవితం ఏంటంటే ప్రతి దినము అనుదినము క్రమము తప్పకుండా దేవునికి ప్రార్థన చేసు. దానియేలుకు అనుదినము వ్యక్తిగత ఒంటరి ప్రార్థన జీవితం ఉంది. అప్పటికి దానియేలు యొక్క వయసు ఎంతండి? 85 సంవత్సరాలు. 85 సంవత్సరాల వయసులో ఏమేస్తున్నాడు? మోకాళ్ళు. 85 సంవత్సరాల వయసులో మోకాళ్ళు వేసి రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నవాడు తాను. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, విడువక ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, పట్టుదలిగి ప్రార్థన, మెలుగు కలిగి ప్రార్థన. ప్రభువే స్వయంగా చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుగుగా ఉండే ప్రార్థన కనుక భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన భక్తి పరుణ్ణి మెలుకులో ఉండేలా చేస్తుంది. మరొక విషయం చూద్దాం. దానియేలు 9:2 దానియేలు అతని ఏలుబడిలో దానియేలు 9:2 అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్న వారి గ్రంథం వలన అంటే ఏం చదువుతున్నాడు? దానియేలు యిర్మీయా గ్రంథాన్ని అంటే దేవుని గ్రంథాన్ని చదువుతున్నాడు. 70 సంవత్సరాల చెర ఉంటుంది, ఆ తర్వాత విడుదల పొందుతారన్న విషయం యిర్మీయా గ్రంథంలో ఉంది. అది రాయబడిన దాన్ని గ్రహించాడు. ప్రియమైన దేవుని వారలారా, దానియేలు అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, ధ్యానిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. అది దానియేలుకున్నటువంటి ప్రార్థన వాక్య పఠన జీవితం. దానియేలుకు అనుదినము దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించి గ్రహించే అలవాటు ఉంది. మనం చదువుతాం, ధ్యానించాం, గ్రహించాం. కానీ దానియేలు చదువుతున్నాడు, ధ్యానిస్తున్నాడు, విషయాలని గ్రహిస్తున్నాడు. అందుకే 70 సంవత్సరాల తర్వాత విడుదల ఉంటుంది అని గ్రంథం ద్వారా గ్రహించాడు. మరొక విషయం చూద్దాం. 9:3 9 అప్పుడు నేను గోనెబెట్ట కట్టుకొని దానియేలు 70 సంవత్సరాల తర్వాత చెర నుంచి విడుదల ఉంటుందని గ్రంథం ద్వారా గ్రహించిన తర్వాత ఇప్పుడు దానియేలు దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? రాజ్య వస్త్రాలని, ప్రధాన మంత్రిగా ఉన్న వస్త్రాన్ని తీసేశాడు. ఏ వస్త్రాలు ధరించుకున్నాడు? గోనె పట్టు వేసి తల మీద ఏం పోసుకున్నాడు? ధూళి పోసుకున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన, బూడిది వేసుకున్నాడు, ధూళి పోసుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. దానియేలు జీవితంలో తగ్గింపు, దీనత్వం ఉంది. 18వ వచనంలో ఆయన ప్రార్థన చూడండి ఎలా ఉంది. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థన చేయడం లేదు. దానియేలు అంటున్నాడు, అయ్యా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నిలబడే అర్హత కూడా నాకు లేదు. నేను ప్రార్థిస్తే నా మొర వినడానికి నా స్వనీతి సరిపోదు. నా స్వనీతి నీ నీతి ముందు ఎందుకు పనికిరాదు. దేవుడే చెప్పాడు దానియేలు ఎవరని? నీతిమంతుడని.
యోబు అంత నీతిమంతుడు, నోవాహు అంత నీతిమంతుడు, దానియేలు అని దేవుడే చెప్పాడు. కానీ దానియేలు అంటున్నాడు, అయ్యా నా స్వనీతి నీ నీతి ఎదుట ఎందుకు పనికిరాదు, నా మొర ఆలకించడానికి నేను అర్హుడిని కాను. అది దానియేలుకు ఉన్నటువంటి తగ్గి. 20వ వచనంలో నేను ఇంకొన పలుకుతూ ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును, నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. దానియేలు అంటున్నాడు, నేను పాపిని అయ్యా, నీ సన్నిధిలో నేను పాపిని, నన్ను క్షమించు అని తన పాపములను, తన జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు పశ్చాత్తాపడుతున్నాడు. నిజమేనండి, దానియేలు మనుషుల ఎదుట నిందారహితుడు, ఏ లోపము లేనివాడు. కానీ దేవుని ఎదుట, దేవుని నీతి ఎదుట దానియేలు కూడా లోపాలు కలిగినవాడు. అందుకే తన లోపాలని దాచిపెట్టక యథార్థంగా దేవుడి దగ్గరకు తీసుకొచ్చి, అయ్యా నీ సన్నిధిలో నేను పాపము చేసిన వాడిని, నా పాపములు మనుషుల కంటికి కనబడకపోయి ఉండవచ్చు, సూక్ష్మమై ఉండొచ్చు, కానీ అవి నీ ఎదుట గొప్పవి. అయ్యా పాపముల పట్ల నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు. ప్రేమైన దేవుని వారలారా, దానియేలుకు ఉన్నటువంటి దీనత్వం ఎంత గొప్పదంటే, నువ్వు నీతిమంతుడు అయ్యా అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మీకు విషయం తెలుసా? యెహెజ్కేలు గారితో యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించే సమయానికి నోవాహు లేడు. ఎవరి గురించి అయితే దేవుడు సాక్ష్యం ఇచ్చాడో నోవాహు లేడు, యోబు లేడు. కానీ ఎవరున్నారో తెలుసా? దానియేలు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే దానియేలు గారి చెరలో వెళ్ళినప్పుడు యెహెజ్కేలు గారు కూడా చెరలోకి వెళ్ళారు. చెరలో ఉండే రాస్తున్నాడు యెహెజ్కేలు, అదే చెరలో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. దానియేలు బ్రతికి ఉండగానే దేవుడు అంటున్నాడు, అప్పటికి నోవాహు లేడు, యోబు లేడు. కానీ దానియేలు సమకాలికుడు యెహెజ్కేలుకి. నిజంగా దేవుడే నోవాహు, యోబు, దానియేలు అని అన్నప్పుడు దానియేలు ఎంత ఉప్పొంగిపోవాలి తెలుసా? నన్ను దేవుడు ఎక్కడ పెట్టాడో, నోవాహుతో సమానంగా, యోబుతో సమానంగా, అబ్రహాము, ఇసాకు, యాకోబుని పక్కన పెట్టాడు, మోషేని పక్కన పెట్టాడు, దానియేలు దావీదుని పక్కన పెట్టాడు, యామహీములందరిని పక్కన పెట్టి నన్ను నోవాహు, యోబు, లోతో సమానంగా చేశాడు. అది నా లెవెల్. ఒకవేళ ఛాన్స్ మనం ఇస్తే ఇలాగే చెప్పుకుంటామేమో. కానీ దానియేలు అంటున్నాడు, అయ్యా నేను నీ ఎదుట ధూళి వంటి వాడను. ధూళి ఎందుకు పోసుకున్నాడో తెలుసా? నేను నీ సన్నిధిలో ధూళిని, దుమ్ముని, పాపిని అని తను తగ్గించుకుని పశ్చాత్తాపడు. దానియేలు కొన్న దీనత్వం ఎవరికి ఉండదు. ప్రేమైన దేవుని వల్ల దానియేలు జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే దీనత్వాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు దానియేలు జీవితాన్ని మనం చూసాం. ఒక్కసారి మీరు కాస్త ఊపిరి పీల్చుకొని ఆ దానియేలు యొక్క భక్తి జీవితంలో మనం ఏమేమి చూసామో ఒకసారి చూద్దాం. మొదటిగా దానియేలు యొక్క భక్తి జీవితంలో మనం ఏం చూసామంటే, ఈ లోక విషయముల చేత తన్ను తాను అపవిత్రం చేసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. అది భక్తి. హద్దులు లేని, సరిహద్దులు లేని చోట భక్తి జీవితాన్ని కొనసాగించాడు. అది భక్తి. పాపం చేయుటకు బలమైన కారణాలు ఉన్నా పాపము చెయ్యలేదు. అది భక్తి. ఆత్మీయమైన విశ్వాసులైన స్నేహితులను ఏర్పరచుకున్నాడు. అది భక్తి. దేవునికి రావలసిన మహిమను ఏనాడు దొంగిలించలేదు. అది భక్తి. దేవుడు తనకు ఏ యజమానులైతే నియమించాడో తన పై యజమానులకు లోబడి నమ్మకముగా పనిచేశాడు. అది భక్తి. వెలుపటి వారి చేత మరియు దేవుని చేత మంచివాడు అని సాక్ష్యం పొందాడు. అది భక్తి. అనుదినం తప్పక వ్యక్తిగత ప్రార్థన చేశాడు. అది భక్తి. అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించాడు. అది భక్తి జీవితం. ఎంత నీతిమంతుడైనా తగ్గింపు జీవితంతో, దీనత్వంతో బ్రతికాడు. అది భక్తి జీవితం. దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూచుచు, ఆశతో అపేక్షించుచు, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే
ఎదురు చూడండి. భక్తి అంటే ఏంటంటే ఇదిగో ఇది భక్తి అంటే. భక్తితో ఎదురు చూడండి. దేవుని దినపు రాకడ కొరకు భక్తితో ఎదురు చూడండి, జాగ్రత్తతో ఎదురు చూడండి అని అన్నాడే. భక్తితో ఎదురు చూడడం అంటే ఇదిగో దానియేలు వంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది భక్తి. మరి ఈ రోజు మనం ఈ పద్ధతిని మన జీవితంలో కలిగి ఉన్నామా ఆలోచించండి. ఈరోజు దానియేలు యొక్క భక్తి జీవితాన్ని, ఉన్నతమైన భక్తి జీవితాన్ని ఈరోజు మీ ముందు పెట్టింది ఎందుకంటే మీకు ఈ భక్తి జీవితం లేదు అని మిమ్మల్ని నిరాశపరచడానికి కాదు, ప్రోత్సహించడానికి. దానియేలుకే కాదు, ఈ జీవితం మనకును సాధ్యమే. నేడు మనకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు బలహీనులమైన మనకి సహాయం చేస్తాడు. దానియేలు వంటి భక్తి జీవితంలోనికి మనల్ని నడిపించగలడు. శక్తి కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే శక్తినిస్తాడు. దానియేలు వంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నారా? అయితే మీ ఆసక్తికి దేవుడు శక్తిని ప్రసాదిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో చివరి రోజు చివరి మాటలు ఒకటే. దానియేలు యొక్క భక్తి జీవితాన్ని దేవుడు ఈ రోజు మనం ముందెందుకు పెట్టాడంటే మనం అలా ఉన్నామా లేదా అని పరీక్షించి చూసుకోవడానికి. దానియేలు వంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి, సంపాదించుకోవడానికి, ప్రయత్నించడానికి, ప్రయత్నాన్ని మొదలు పెట్టడానికి దేవుడు ఈ రోజు మనకి దానియేలు యొక్క భక్తి జీవితాన్ని ఉంచాడు. మరి మీ జీవితం ఎలా ఉంది? భక్తి ఉందా? మీ క్రైస్తవ జీవితంలో భక్తి ఉన్నదా? ఈ 10 అంశాలతో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఒకవేళ అవి సరిపోకపోతే ఏ విషయాల్లో మీరు లోపాలు కలిగి ఉన్నారో ఆ విషయాలన్నిటిలో సరి చేసుకొని సంపాదించుకోనండి. ఈ లోక విషయాల్లో తాను అపవిత్రపరుచుకోనకుండా జాగ్రత్త కలిగి ఉన్నారా? ఏది పడితే అది చూడడం, ఏది పడితే అది చదివేయడం, ఏది పడితే అది మాట్లాడేయడం. ఆశా నిగ్రహం ఉండాలి. అది మనం చూడకూడదు, అది మనం చదవకూడదు, అది మనం వినకూడదు అని ఆశ నిగ్రహం మనకు ఉండాలి. హద్దులు లేని చోట, సరిహద్దులు లేని చోట భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంటి దగ్గరే కాదు, సంఘంలోనే కాదు, ఆఫీసులో కూడా మనం భక్తి కలిగి ఉండాలి. పాపం చేయడానికి అవకాశాలు బలంగా ఉన్న చోట కూడా పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. ఆత్మీయమైన స్నేహితులను ఏర్పరచుకోవాలి. లోక సంబంధులైన స్నేహితులను దూరం చేయాలి. దేవునికి రావలసిన మహిమను ఎప్పుడు దొంగిలించడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు మనకి ఎవరినైతే యజమానులుగా ఉంచాడో, భర్తని యజమానులుగా ఉంచాడు దేవుడు, ఆ భర్తకు లోపడాలి. మనం ఆఫీసర్ని యజమానుడిగా ఉంచాడు, మన మేస్త్రిని యజమానుడిగా ఉంచాడు. ఎవరినైతే దేవుడు మనకు యజమానుడిగా ఉంచాడో ఆ యజమానుడికి లోబడి నమ్మకంగా పనిచేయాలి. వెలుపటి వారి చేతను దేవుని చేతను సాక్ష్యం పొందాలి. సంఘములో ఉన్న వారి సాక్ష్యం పనికిరాదు, ఇంటిలో ఉన్నవారు చెప్పే సాక్ష్యము పనికిరాదు. సమాజము వెలుపల ఉన్నవారు చెప్పే సాక్ష్యం మంచిగా ఉండాలి. నీ గురించి అడిగితే మీ ఊరు వచ్చి మీ పొరుగింటి వారిని లేదంటే మీ ఊరిలో ఉన్న వారిని అడిగితే మీ గురించిన సాక్ష్యం ఏం చెప్పండి. నేను రక్షణ పొందక ముందు అవి తినేవాడిని, లేదా ఇది తినేవాడిని, లేదా అలా బ్రతికాను, నేను ఎలా బ్రతికాను, అది సాక్ష్యం కాదు. రక్షణ పొందిన తర్వాత నీవు ఎలా జీవిస్తున్నావు అనేది సాక్ష్యం. నీకు నువ్వుగా చెప్పుకునేది అనుభవం, నీ రక్షణ అనుభవం, గత జీవిత పాపపు అనుభవం. అది రక్షణ పొందిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది అనేది సాక్ష్యం. అది నువ్వు చెప్పకూడదు, అది నీ ఇంటి వారు చెప్పకూడదు, నీ సంఘం వారు చెప్పకూడదు. నువ్వు లేనప్పుడు, నీ ఇంటి వారు లేనప్పుడు, సంఘము లేనప్పుడు నీ బంధువుల మధ్యకు, నీ గ్రామం మధ్యకు వెళ్ళి, అయ్యా పలానా ఊరిలో పలానా వ్యక్తి శ్యాంబాబు గారు ఉన్నారు కదా కొత్తపేటలో, బెల్లకూరులో శ్యాంబాబు గారు ఉన్నారు కదండి, ఆయన ఎలాంటి వాడండి అని అడిగితే వచ్చే జవాబు ఉండదు. చూశారు, అది సాక్ష్యం అంటే. రక్షణ పొందిన తర్వాత ఎలా ఉన్నారండి అని అంటారే, అది సాక్ష్యం అంటే. అలాంటి మంచి సాక్ష్యాన్ని పొందాలి. అనుదినము తప్పక వ్యక్తిగత ప్రార్థన చేయాలి. నాకు వంట పని ఉందండి, కడిగే పని ఉందండి, తుడిచే పని ఉందండి, ఖాళీ కుదరట్లేదండి, అది కాదు భక్తి జీవితం అంటే.
ఆక్యుపేషన్ సో మెనీ బిజీ అండి, ఐ వాచింగ్ మోర్ అండి, ఐ డూయింగ్ వెరీ వెరీ వెల్ అండి, సో బిజీ అండి, ఐఎమ్ వెరీ టైర్డ్ అండి. అది కాదు భక్తి జీవితం అంటే. దానియేలు ప్రధానులకే ప్రధానికి ఎంత పని ఉండదు చెప్పండి. ప్రధానులకే ప్రధాని అని దానియేలు వెరీ వెరీ బిజినెస్ మ్యాన్, వెరీ బిజీ మ్యాన్. సో బిజీ మ్యాన్ లో కూడా తాను రిలీఫ్ తీసుకొని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒక న్యావి, ఒక సాక్షి మీద ఒక ఆయన అనుభవం చెప్తున్నాడు. నేవీ ఆఫీసర్ అందరికి నేవీలో ఆ యొక్క ఓడలో ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చేవారటండి. వెంటనే తనకు ఒక రూమ్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. వెంటనే ఆ 10 నిమిషాలు లోపలికి వెళ్ళి మోకరించి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని అప్పుడు ఎండ పెట్టుకుని చూడండి. మళ్ళీ లంచ్ బెల్ ఇవ్వగానే వెంటనే వెళ్ళి లంచ్ చేసుకుని మిగతా అరగంట వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేవాడు. అది భక్తి జీవితం అంటే. మనకు ఉందా లేదనే తర్వాత తెలుసు. భక్తి జీవితం అంటే అనుదినము వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఇక 9వదిగా అనుదినము దేవుని యొక్క వాక్య పఠనము, దేవుని యొక్క వాక్యం చదవాలి. ఈనాడు చెప్పినట్టుగా నాకు ఖాళీ లేదండి, బిజీగా ఉందండి, నాకు కుదరదండి అనేది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదవాలి. కొంతైనా చదవాలి. ఒక్క వచనమైనా, 2 వచనాలైనా, 3 వచనాలైనా చదివి ధ్యానించాలి. అది భక్తి జీవితం. చివరిది తగ్గింపు జీవితం, దీనత్వం. దీనత్వం వేరు, వినయం వేరు. వినయం దీనత్వం కాదు, మోసపోవద్దు. వినయం వేరు, దీనత్వం వేరు. కానీ వినయానికి దీనత్వానికి తేడా చెప్తాను చెప్పండి. వినయం దీనత్వం 2 ఒకేలా ఉంటాయి. వినయం ఒక మెట్టు దిగడానికి ఆలోచిస్తుంది, దీనత్వం ఎన్ని మెట్టులైనా దిగుతుంది. వినయంగా ఉన్నవాడు ఒకవేళ మెట్టు దిగాల్సి వస్తే నాంచుతాడు. దీనత్వం కలిగిన వాడు ఎన్ని మెట్టులు దిగడానికైనా సిద్ధపడతాడు. మన ప్రభు దీనత్వానికి యజమాని. ఎన్ని మెట్టులు దిగొచ్చాడు చూడండి. దేవునితో సమానముగా ఉన్నవాడు మానవునితో సమానంగా దిగొచ్చాడు. శిలువ మరణము పొందినంతగా తన్ను తాను ఎన్ని మెట్టులు దిగొచ్చాడు ఆయన. బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు ఏమని? ఈయన చెప్పులు వారు విప్పుటకైనను నేను పాత్రుడను. ఇంకొక మాట అన్నాడు తెలుసా అండి? ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను. అలాంటి వాడి దగ్గర బాప్తిసం తీసుకోవడానికి యేసు ప్రభు వెళ్ళాడు. తల ఉంచి నాకు బాప్తిసం ఇవ్వు తండ్రి అని దేవుడు చెప్పాడు, తీసుకోమని నీ దగ్గర ఇవ్వు. అయ్యా నీకా? నేనా? అవును ఇవ్వు. అది దీనత్వం. వినయం వేరు, దీనత్వం వేరు. దీనత్వం ఏ స్థాయికైనా దిగుతుంది, వినయం నటిస్తుంది. వినయం అనేది నటన, దీనవత్వం అనేది యాక్షన్. ప్రియమైన దేవుని వారలారా, మనకు ఉండవలసింది వినయం కాదు, దీనత్వము. ఈ 10 లక్షణాలతో కూడిన జీవితమే భక్తి జీవితం. భక్తి జీవితం అంటే ఇది. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ చివరి మాటలో మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి. నిరాశ పడిపోవద్దు. నాకు అలాంటి జీవితం లేదని మీకు చెప్పడానికి కాదు, ప్రయత్నిద్దాం. ప్రభు యేసు క్రీస్తు రాకడ సమీపంగా ఉన్న ఈ సమయంలో మన భక్తి జీవితాన్ని మరమ్మతులు చేసుకుందాం. అందుకే ఈ క్షేమాభివృద్ధి సభలు, ఈ ఆత్మీయ ఉజ్జీవ సభలు. ఎందుకంటే మన భక్తి జీవితాన్ని ఉజ్జీవింప చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి. సాత్వికముగా దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించగలిగితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ భక్తి జీవితాన్ని సరిచేయగలుగుతాడు. నాకు అంతా తెలుసులే అని మీరు అనుకుంటే ఈ రోజు మీరు ఎలా వచ్చారో అలాగే వెళ్తారు. అది సాత్వికముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి మన భక్తి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే ఈ రోజు నుంచి మీ భక్తి జీవితం ప్రారంభమవుతుంది, అభివృద్ధి చెందడం ప్రారంభం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.